నడత, నడక రెండూ అవసరమేనని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు కార్పొరేటర్ పెన్నెంటి కళావతి పేర్కొన్నారు. ఉన్నతమైన విలువలు కలిగిన పుస్తకాలను చదవడం ద్వారా మంచి నడత సాధించవచ్చునని, క్రమశిక్షణతో నడక ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునని అన్నారు. నడక వల్ల శరీరంలో చక్కెర స్థాయిని అదుపు చేసుకోవచ్చు. నడక వల్ల కొవ్వు పేరుకోదు. గుండె జబ్బులు, డయాబెటిస్, కాలేయ వ్యాధులకు కొవ్వు పేరుకుపోవడమే కారణం. ఇన్సులిన్లు శరీరం స్పందించే తీరును నడక మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల నడక జీవిత కాలాన్ని పెంచుతుంది. నడక వల్ల 16 నుండి 20 ఏళ్ళు అదనంగా జీవించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఎంత ఎక్కువగా నడిస్తే మరణాన్ని అంత దూరంగా తరిమివేయవచ్చు. ఈ నెల 2వ తేదీన జాతీయ నడక దినోత్సవం సందర్భంగా అలకానంద కాలనీలో గల పార్కులో నిర్వహించిన నడక పోటీల విజేతలకు శుక్రవారం ఉదయం బహుమతి ప్రదానం చేశారు. 60 నుంచి 70 సంవత్సరాల విభాగంలో టి చిన్నారావు, వి కాశీనాయుడు, వై ఆదినారాయణ మొదటి 3 స్థానాలు సాధించగా, 70 సంవత్సరాలకు పైబడిన విభాగంలో పి మాధవరావు, ఎస్ అంజిబాబు, పి కృష్ణారావులు విజేతలుగా నిలిచారు. సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నడక పోటీలలో విజేతలకు కుసుమంచి ఫౌండేషన్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు, రోష్నివాలా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు వెత్సా సత్యనారాయణమూర్తి, నాలుగస్సుల రాజు, సంఘం ఉపాధ్యక్షులు పెన్నెంటి సూర్యనారాయణ, నెల్లిమర్ల మండల విద్యాశాఖాధికారి విజయ్ కుమార్లు బహుమతులు, మెడల్స్ ప్రదానం చేశారు. నడక అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఎక్సర్సైజ్. మనకు తెలియదు. చాలామంది 60 ఏళ్ళు 65 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత చాలామంది ఇంట్లోనే ఎక్కువ ఉండిపోతారు. దానివల్ల నడక లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని జబ్బులు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. నడాలి. రోష్నివాలా వాకర్స్ క్లబ్ 2వ తారీఖున నేషనల్ వాకర్స్ డే సందర్భంగా ఇక్కడ నడక పోటీలు నిర్వహించడం జరిగింది. నేను ఉంటాను అని పోటీకి పరిగెట్టి వచ్చి వాళ్ళు వాకింగ్ ఏ విధంగా చేయాలనేది ఆ విధంగా చేశారు. సో పూర్వకాలం ఏంటంటే పల్లెటూరులో చాలామంది వర్క్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ లాగా అదే అనుకొని పనిచేసేవారు. మధ్యకాలంలో ఇది లేదు. మళ్ళీ ఈ మధ్యకాలం రావడం, కొన్ని సంవత్సరాల క్రితం రావడం, అదే మొదటి పాత పద్ధతిలాగే ఇప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు తెలియజేయడం కూడా జరుగుతుంది. మనలో ఎంత సాఫ్ట్గా బుర్రలో ఏం పెట్టకుండా వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మనలో పేషెన్సీ కూడా పెరుగుతుంది. అనేక సుగుణాలు ఉన్నాయి ప్రతి దాంట్లోని. అసలు ఆరోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం లేని వారు నడిస్తే వాళ్ళ ఆరోగ్యం కుదిరిపడుతుంది.